హలో గాయ్స్, ఈరోజు నేను నా స్టైల్లో కీర్ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. నేనంతా పర్ఫెక్ట్ కాదు, బట్ నా స్టైల్లో నేను పర్ఫెక్ట్గా చేస్తాను. ఇప్పుడు మనం కీర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద మనకు క్వాంటిటీ సరిపడా మిల్క్ తీసుకుందాం. ఆ తర్వాత ఈ సేమియా అనేది బయట దొరుకుతుంది మనకి, కీర్ సేమియా అని. దీన్ని బాగా స్మాష్ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ అన్న జార్ తీసుకుందాం, లైక్ గ్లాస్ లేదా స్టీల్ బౌల్, ఎనీథింగ్. నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో పెట్టుకొని అంతా పక్కన పెట్టేసుకున్నాను. దీని తర్వాత మనం పాలు బాయిల్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ పిస్తా, కాజు, బాదం, కిస్మిస్ అన్నీ తీసుకోవచ్చు. బాదం సోక్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోండి, లేకపోతే అలాగే అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను కాబట్టి అలానే చేశాను. అండ్ నేను కిస్మిస్ కూడా తినాను కాబట్టి కిస్మిస్ యాడ్ చేయట్లేదు. అండ్ ఇంకో బౌల్లో మనం గీ తీసుకుందాం. దాంట్లో మన క్వాంటిటీ సరిపడాన ఇలాచీస్ వేసుకుందాం. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దాంట్లో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి సరిపడా గీ వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసుకున్నా కాబట్టి నేను మళ్ళీ గీ అనేది యాడ్ చేసుకున్నా. ఇప్పుడు యాడ్ చేశాక బాగా రోస్ట్, అంటే అది ఒక లైట్ బ్రౌనిష్ షేడ్లో రావాలన్నమాట. అప్పుడు మనకి ఆ పాయసంలో ఒక క్రంచీనెస్, ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ విల్ టేక్ షుగర్ మన క్వాంటిటీ సరిపడంత తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిల్క్లో పైన ఏదైతే మనకి మీగడ వస్తుందో ఆ మీగడని తీసేసి పక్కన పెడదాం. ఎందుకంటే అది మనం కీర్ చేసేటప్పుడు వస్తే బాగోదన్నమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కీర్ అండ్ షుగర్ రెండు యాడ్ చేసేద్దాం. రెండు యాడ్ చేసి కొంచెం బాగా స్టిర్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సేమియా వేసిన తర్వాత మనం పక్కన ఏదైతే డ్రై ఫ్రూట్స్ పెట్టామో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 to 3 minutes మనం ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టేస్తే మన కీర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందో కింద చెప్పండి. థ్యాంక్ యూ.